అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పూజా కార్యక్రమం ముగించుకుని వర్క్ స్టార్ట్ చేసినందుకు వచ్చినందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ చేపల అన్వయ ప్రాంగణంలో 2015, 16, 17 3 సంవత్సరాలు వరుసగా ఇక్కడ పెద్ద ప్రాపర్టీ షో చేసాం. 150 నుంచి 170 స్టాల్స్ తోటి. ఆ తర్వాత కొంచెం మార్కెట్ కొంచెం స్లో డౌన్ అవడంతో అంతా శుభం కళ్యాణ మండపంలో చేయడం జరిగింది. మొట్టమొదటి 2015 చేసినప్పుడు అప్పుడు మన నూతనంగా మన రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత శ్రీ చాలా బ్రహ్మాండంగా హైదరాబాదు, బెంగళూరుకి ధీటుగా ఎగ్జిబిషన్ ఇక్కడ జరిపామని చెప్పి ఆయన చేతే అప్రిసియేషన్స్ చేసుకుని చాలా బ్రహ్మాండంగా జరిపాము. ఈ సంవత్సరం రేపు 10, 11, 12 తేదీల్లో పెద్ద ప్రాపర్టీ షో, బిల్డర్సు, బిల్డింగ్ మెటీరియల్సు, అలాగే ప్లాట్స్ వేసేవాళ్ళు అందరితో కలిపి దాదాపు 140 స్టాల్స్ లోపల, బయట ఒక జనరేటర్సు, లిఫ్ట్సు, అట్లాగే కొన్ని అదర్ కంపెనీస్ వాళ్ళతోటి బయట కూడా ఒక 12, 13 స్టాల్స్ తోటి దాదాపు 155, 160 స్టాల్స్ తోటి పెట్టడానికి ఉపక్రమించాం. మీ అందరం కూడా ఎందుకంటే మొట్టమొదటి నుంచి ఈ ఎగ్జిబిషన్స్లో వీటన్నిటిలో ఉన్న అనుభవంతో తిరుపతిరావు గారు అందరూ కూడా ది బెస్ట్ మెటీరియల్, ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ తీసుకురావాలనే ఉద్దేశంతో మరొకసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికి విజన్ 2047 చంద్రబాబు గారు తీసుకున్న దానికి అనుగుణంగా మేమందరం దీన్ని ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో మొదలుపెట్టాం. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న రాత్రే యాక్సెప్టెన్స్ ఇచ్చారు. కాబట్టి ఇనాగరేషన్ డే 10వ తారీఖు ఆయన ఇచ్చే టైంని బట్టి 10ంటిగా 11ంటిగా అనే దాన్ని బట్టి మళ్ళీ మీ అందరికీ ఇంటిమేట్ చేస్తాం. అట్లాగే నెక్స్ట్ 3-4 డేస్లో స్ట్రక్చర్ అంతా అయిపోతుంది. కాబట్టి మీరు మరొకసారి వచ్చి గుంటూరు నగర ప్రజలందరికీ కూడా, ఎందుకంటే దీని ప్రవేశం ఉచితం, మీరు వచ్చి నగర ప్రజలందరినీ కూడా దీన్ని ఈ సదావకాశాన్ని వినియోగించుకొని చాలా చోట్ల ఇక్కడే కాదు, టౌన్లోనే కాదు, అవుట్ సైడ్ టౌన్ బోల్డ్ ప్లాట్స్ వస్తున్నాయి, అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, గ్రామ కంటాల అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. అన్నీ ఎన్ని రకాలు అంటే ఏ బడ్జెట్ కావాల్సిన బడ్జెట్ స్టాల్స్. అట్లా ఈసారి కొత్తగా విల్లాస్ కట్టే కంపెనీస్ 3-4 విల్లాస్ కట్టే కంపెనీస్ వీళ్ళందరూ వస్తున్నారు. తర్వాత లేటెస్ట్ మెటీరియల్, ఇప్పుడు ఈ టైల్స్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైనా సరే మన ఆంధ్రాలో తిరుపతిలో 3-4 ఫ్యాక్టరీలు పెట్టి కజారియా, సింపోలో, రీజెన్సీ వీళ్ళందరూ కూడా కొత్త ఫ్యాక్టరీస్ పెట్టి చాలా కాంపిటేటివ్గా చాలా ప్రైజెస్లో తీసుకుని రాబోతున్నారు. వాళ్ళందరూ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇంటీరియర్స్ నగర ప్రజలందరికీ మీ ద్వారా మేము తెలియజేస్తుందంటే తప్పకుండా ఈ ఎగ్జిబిషన్కి విచ్చేయండి. ఇవి వచ్చేసి ఈ వచ్చిన న్యూ మెటీరియల్ అన్నిటికీ కూడా మీకు ఒక ఇది వస్తుంది, అవేర్నెస్ వస్తుంది. అట్లాగే ఎవ్రీ డే లక్కీ డిప్ పెడుతున్నాం, లాస్ట్ డే లక్కీ బంపర్ డ్రా పెడుతున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఈ 3 డేస్ వచ్చి మమ్మల్ని ఆదరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, మిగతా విషయాలని తిరుపతిరావు గారిని అట్లాగే మా సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ సిద్ధరామయ్య గారిని కూడా, ఎందుకంటే సిద్ధరామయ్య గారు స్టేట్ బాడీ మొత్తాన్ని తీసుకొస్తున్నారు ఇక్కడికి. వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు అందరినీ బాడీలు అందరినీ కూడా ఆయన అదొక ప్రాజెక్ట్గా తీసుకుని అందరినీ తీసుకొస్తున్నారు. కాబట్టి ముందుగా తిరుపతిరావుని మాట్లాడిన తర్వాత సిద్ధరామయ్య గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా, ఎటువంటి పరిస్థితుల్లోనూ, ఎటువంటి సమయంలోనూ జరిగినటువంటి విషయాలన్నింటినీ, జరగబోయే విషయాలన్నింటినీ ప్రజల వద్దకు తీసుకెళ్లే ఏకైక సాధనం మీడియా. కాబట్టి మీడియా వారి కష్టాన్ని గుర్తించి మనం తప్పనిసరిగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రాపర్టీ షో ఉద్దేశం ఏంటంటే, ఇక్కడేదో వ్యాపారం జరుగుతుంది, వ్యాపారం అని కాదు. ఎవరైతే ఇల్లు కొనాలనుకున్నారో, స్థలం కొనుక్కోవాలనుకున్నారో, లేదు ఇల్లు కట్టుకోవాలనుకున్నారో వారందరికీ ఒకే వేదిక పైన వారికి కావాల్సినటువంటి సహాయం అందుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఇళ్ల స్థలాల వాళ్ళు ఇక్కడ వాళ్ళ ప్లాట్స్ని ఒకే చోట ఎక్కువ మంది స్టాల్స్ పెడతారు. సో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ రేట్లు ఉన్నాయి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి తెలుసుకోవడానికి ఈ వేదిక చాలా ఉపయోగపడుతూ ఉంది. అదేవిధంగా గుంటూరు పరిసర ప్రాంతాలు, గుంటూరు జిల్లా, వాళ్ళ గుంటూరు జిల్లాకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని జిల్లాగా గుంటూరు జిల్లా ఉంది.
ఇవాళ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఏదైతే రాజధాని ప్రాంతం, రాజధాని చుట్టుపక్కల ఇళ్ల స్థలాలు కొనుక్కోవాలి అని ఈ ఎన్ఆర్ఐస్ కూడా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ఒక మంచి అవకాశం. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015 అక్టోబర్ 2వ తారీఖున ఇదే ప్రాంగణంలో మేము ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విచ్చేసి ఈ యొక్క ప్రాపర్టీ షోని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 16-17 సంవత్సరాల్లో కూడా ఇక్కడే ప్రాపర్టీ షో నిర్వహించాం. అయితే తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కుంటుపడ్డాయి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక భయాందోళనకు గురయ్యారు, స్వేచ్ఛ కోల్పోయారు. ఇవాళ రాష్ట్రంలో 2019-24 తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి అని ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనులు, రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ప్రాజెక్ట్స్, పరిశ్రమలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది ఆయన చెప్పడం వలన ప్రజలందరికీ ఒక మంచి అభిప్రాయం ఏర్పడి ప్రజలు తన యొక్క భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మా సభ్యులందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని రమ్మనమని అడగడం జరిగింది. వారు ఒప్పుకున్నారు. 10వ తారీఖు ఉదయం ఈ యొక్క ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి వారు వస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఇళ్ళు కట్టుకోవాలనుకున్నారో ఇల్లు కట్టుకోవడానికి కావాల్సినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మెటీరియల్స్, ఆ మెటీరియల్స్ వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ షోలో వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు, సూచనలు, అవసరాలు అన్నీ కూడా ఇక్కడికి వస్తే ఉపయోగపడతాయి. అదేవిధంగా ఏదైతే రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలనుకున్నా, భవిష్యత్తులో అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రాపర్టీ షో ఒక వేదికగా ఉపయోగపడుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ గుంటూరు నగరంలో ఏదైతే మనం గతంలో 2015, 16, 17 నిర్వహించామో ఆ స్థాయిలోనే మళ్ళీ నిర్వహిస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ప్రాపర్టీ షో ఇప్పటి వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత జరగలేదని నిర్మోహమాటంగా చెప్పొచ్చు. ఇందాక రమేష్ గారు చెప్పినట్టుగా ఇవాళ ఏదైతే ముఖ్యమైనటువంటి నగరాలు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ముంబై నగరాల్లో ఏ విధమైనటువంటి విధానాలతో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారో వాటికి దీటుగా మనది చిన్న రాష్ట్రమైనా, కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా వాటికి దీటుగా ఆ ప్రమాణాలకు అనుగుణంగా మనం ఇక్కడ ఎటువంటి కన్వెన్షన్ లేకపోయినా ఒక జర్మన్ హ్యాంగర్ని తీసుకొచ్చి ఇక్కడ కన్వెన్షన్ క్రియేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్త ప్రజలు కానివ్వండి, అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు కూడా విచ్చేసి వారి యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వాళ్ళు కొనాలనుకున్న ప్లాట్స్ని కొనుక్కోవచ్చు. ఇల్లు కట్టుకోవాలన్నా వాటికి సంబంధించినటువంటి నిర్మాణ సామాగ్రి వివరాలను కూడా తెలుసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ ప్రారంభోత్సవానికి రాబోతూ ఉన్నారు కాబట్టి వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.